2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మన డైలీ రొటీన్‌లో మనం బయట ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటాము. సో, ఎలాంటి సిట్యుయేషన్స్ అంటే బైక్ మీద కొంతమంది తిట్టుకుంటూ వెళ్ళడము. అది పక్కన వాళ్ళకి కూడా వినిపిస్తది. వాళ్ళంతా గట్టిగా తిట్టుకుంటారు. అలాంటివో లేకపోతే కొంతమంది బాగా జోకులేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకునేది కూడా పక్కన వాళ్ళకి వినిపిస్తూ ఉంటది. వీళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతదనమాట. అట్లాంటిదో. లేకపోతే కొంతమంది యూట్యూబ్ చూసుకుంటూ వెళ్తారు. యూట్యూబ్ ఫోన్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అలాంటిదో. ఇలాంటివి కొన్ని సిట్యుయేషన్స్ మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాము. సో, వాళ్ళని అలాగే వింతగా చూస్తూ ఉండిపోతాము కొన్ని సెకండ్స్. అంటే రొటీన్‌కి భిన్నంగా ఎవరున్నా మనం అట్లా చూస్తూ ఉంటాం కదా! మనకు అలవాటు కాబట్టి అలా చూస్తాం. సో, ఇలాంటి ఒక వీడియో ఇప్పుడైతే తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీన్ని చూసైతే అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో, నేను ఆ వీడియో ఏంటి చెప్తాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో అప్పుడు లాస్ట్‌లో మీరు చెప్పండి. ఓకేనా? సో, ఆ వీడియోలో ఏముంది అనంటే ఒక ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తున్నారు. మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా వాళ్ళు. సో, ముందు ఒక వ్యక్తి బైక్ నడుపుతూ ఉంటే వెనుక కూర్చున్న ఒక మహిళ తన చేతిలోకి చెప్పు తీసుకొని వెనుక నుంచి తిడుతూ కొడుతూ ఉందన్నమాట. చెప్పుతోని కొడుతూ ఉంది ఆయనని. జనరల్‌గా ఏదన్నా గొడవ జరిగినప్పుడు మనుషులం కదా, మనం ఎట్లా రియాక్షన్స్ ఇస్తాం? తిరిగి కొట్టడము, తిరిగి తిట్టడమో, కోపం రావటమో, లేకపోతే మన తప్పు ఉంది అనుకుంటే కనుక సైలెంట్గా ఉండకపోయినా కూడా ఏడవడమో, బాధపడ్డమో ఏదో ఒక రియాక్షన్ ఇస్తూ ఉంటాం కదా. బట్ ఇక్కడ అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే అతను ముందు కూర్చున్న భర్త ఎవరైతే చెప్పు దెబ్బలు తింటున్నాడో ఆ భర్త అయితే ఏ రియాక్షన్ లేకుండా, బాధ లేదు, కోపం లేదు, ఏది లేదు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అన్న చందంగా ప్లెయిన్గా అట్లా బైక్ నడుపుతూనే వెళ్తున్నాడు. ఆమె తిట్టుకుంటూ చెప్పుతోని కొడుతూనే ఉందన్నమాట. సో, ఇది ఆ చుట్టుపక్కల డ్రైవ్ చేస్తూ ఉన్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందుకే ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే మేబీ నిజంగా వీళ్ళని చూసుకుంటూ పక్కన వాళ్ళు కూడా కొంచెం అదుపు తప్పి ఏదైనా ప్రమాదం జరిగే సిచ్యువేషన్ ఉండొచ్చు. ఎందుకంటే అలాంటివి కనిపిస్తున్నప్పుడు ఎవరైనా సరే సడన్గా ఆగిపోయి చూస్తూ ఉంటారు కాబట్టి. సో, జర్నీలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి కొందరు దీని మీద కమెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో వీళ్ళిద్దరు హెల్మెట్స్ కూడా పెట్టుకోలేదు, ఇలా బిహేవ్ చేస్తున్నారు, డ్రైవింగ్లో ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా కొంతమంది ఇలా కమెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది గొడవలు ఏమన్నా ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేయడం ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు చూసుకోవాలి ఇలాంటివి అని చెప్పి ఇంకొందరు అలా కమెంట్ చేస్తున్నారు అనమాట. ఎవరి ఒపీనియన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో, ఈ వీడియో చూసాక మీకేమనిపించింది? రోడ్డు మీద ఇలా చేయడం కరెక్టా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాదా? అసలు మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూసిన వెంటనే మీ మనసులో మీకేమనిపించింది అనేది జెన్యూన్గా కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి. మన డైలీ రొటీన్‌లో మనం బయట ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటాము. సో, ఎలాంటి సిట్యుయేషన్స్ అంటే బైక్ మీద కొంతమంది తిట్టుకుంటూ వెళ్ళడము. అది పక్కన వాళ్ళకి కూడా వినిపిస్తది. వాళ్ళంతా గట్టిగా తిట్టుకుంటారు. అలాంటివో లేకపోతే కొంతమంది బాగా జోకులేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకునేది కూడా పక్కన వాళ్ళకి వినిపిస్తూ ఉంటది. వీళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతదనమాట. అట్లాంటిదో. లేకపోతే కొంతమంది యూట్యూబ్ చూసుకుంటూ వెళ్తారు. యూట్యూబ్ ఫోన్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అలాంటిదో. ఇలాంటివి కొన్ని సిట్యుయేషన్స్ మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాము. సో, వాళ్ళని అలాగే వింతగా చూస్తూ ఉండిపోతాము కొన్ని సెకండ్స్. అంటే రొటీన్‌కి భిన్నంగా ఎవరున్నా మనం అట్లా చూస్తూ ఉంటాం కదా, మనకు అలవాటు కాబట్టి అలా చూస్తాం. సో, ఇలాంటి ఒక వీడియో ఇప్పుడైతే తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీన్ని చూసైతే అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో, నేను ఆ వీడియో ఏంటి చెప్తాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో అప్పుడు లాస్ట్‌లో మీరు చెప్పండి. ఓకేనా? సో, ఆ వీడియోలో ఏముంది అనంటే ఒక ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తున్నారు. మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా వాళ్ళు. సో, ముందు ఒక వ్యక్తి బైక్ నడుపుతూ ఉంటే వెనుక కూర్చున్న ఒక మహిళ తన చేతిలోకి చెప్పు తీసుకొని వెనుక నుంచి తిడుతూ కొడుతూ ఉందన్నమాట. చెప్పుతోని కొడుతూ ఉంది ఆయనని. జనరల్గా ఏదన్నా గొడవ జరిగినప్పుడు మనుషులం కదా, మనం ఎట్లా రియాక్షన్స్ ఇస్తాం? తిరిగి కొట్టడమో, తిరిగి తిట్టడమో, కోపం రావటమో, లేకపోతే మన తప్పు ఉంది అనుకుంటే కనుక సైలెంట్గా ఉండకపోయినా కూడా ఏడవడమో, బాధపడ్డమో ఏదో ఒక రియాక్షన్ ఇస్తూ ఉంటాం కదా. బట్ ఇక్కడ అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే
అతను ముందు కూర్చున్న భర్త ఎవరైతే చెప్పు దెబ్బలు తింటున్నాడో ఆ భర్త అయితే ఏ రియాక్షన్ లేకుండా, బాధ లేదు, కోపం లేదు, ఏది లేదు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అన్న చందంగా ప్లెయిన్గా అట్లా బైక్ నడుపుతూనే వెళ్తున్నాడు. ఆమె తిట్టుకుంటూ చెప్పుతో కొడుతూనే ఉందన్నమాట. సో ఇది ఆ చుట్టుపక్కల డ్రైవ్ చేస్తూ ఉన్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందుకే ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే మేబీ నిజంగా వీళ్ళని చూసుకుంటూ పక్కన వాళ్ళు కూడా కొంచెం అదుపు తప్పి ఏదైనా ప్రమాదం జరిగే సిచ్యువేషన్ ఉండొచ్చు. ఎందుకంటే అలాంటివి కనిపిస్తున్నప్పుడు ఎవరైనా సరే సడన్గా ఆగిపోయి చూస్తూ ఉంటారు కాబట్టి. సో జర్నీలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి కొందరు దీని మీద కమెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో వీళ్ళిద్దరు హెల్మెట్స్ కూడా పెట్టుకోలేదు, ఇలా బిహేవ్ చేస్తున్నారు, డ్రైవింగ్లో ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా కొంతమంది ఇలా కమెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది గొడవలు ఏమన్నా ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేయడం ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు చూసుకోవాలి ఇలాంటివని చెప్పి ఇంకొందరు అలా కమెంట్ చేస్తున్నారు అనమాట. ఎవరి ఒపీనియన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ వీడియో చూసాక మీకేమనిపించింది? రోడ్డు మీద ఇలా చేయడం కరెక్టా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కాదా? అసలు మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూసిన వెంటనే మీ మనసులో మీకేమనిపించింది అనేది జెన్యూన్గా కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.